రక్షించే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. మనం గమనించాలి, మీ నా జీవితాలలో కూడా మనకున్న సంబంధాలలో కూడా మనం చేసే తప్పేంటిది అనంటే దేవుడు ఒక గొప్ప కార్యము చేయడానికే తిరిగి మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకున్నారు. నువ్వు నేను ఎంత దూరమైనా వెళ్ళిపోయింది, ఆ దూరం మన దేవుడికి అడ్డు రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. పాపంలో దూరం వెళ్ళిపోయామా, చెడు వ్యసనాలలో దూరం వెళ్ళిపోయామా, అక్రమ సంబంధాలలో దూరమే, ఏ దూరంలో ఎంత ఘోరమైన పాపంలో మనము జీవించినా పరిశుద్ధపరిచే దేవుడు ఉన్నాడు. ఆ దూరం నుంచి తిరిగి నిన్ను ఆయన దగ్గరికి తీసుకొచ్చే శక్తి సామర్థ్యత కలిగిన గొప్ప దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నయోమి గారు ఎటు వచ్చారు? మోయాబు దేశంలో తెలిసా గానీ మళ్ళీ తిరిగి ఎటు రావాల్సి వచ్చింది? బెత్లెహేము, వాగ్దానపు దేశం, వాగ్దానపు ప్రణాళికలు పాలు తేనె ప్రవహించే దేశానికి తను తిరిగి వచ్చింది. ఎస్, టుడే గాడ్ ఈజ్ ఈవెన్ కాలింగ్ యూ అండ్ మీ. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నా, మీరు రండి నా దగ్గరికి. మీరు మీ కష్టాలని చూడకండి, మీ జీవితంలో చేదు అనుభవాలని చూడకండి, మీరు తిరిగి నా దగ్గరికి వచ్చి నన్ను చూడండి, మీరు మీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు పాపంలో ఎంత దూరం వెళ్ళిపోయావు తమ్ముడు? అక్రమ సంబంధాలు పెట్టుకున్నావా? వివాహరిత సంబంధాలు పెట్టుకున్నావా? లేకపోతే చెల్లెమ్మ నువ్వు ప్రేమ అనే ముసుగులో శరీరాన్ని అప్పజెప్పేసావా? గర్భాన్ని ధరించేసావా? ఇంట్లో పారిపోయి ఎదిరించి పెళ్లి చేసుకున్నావా? లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటైపోయావు? అనయ్య, అక్కయ్య, మీరు కూడా మీ వైవాహిక జీవితంలో కరువు వచ్చింది, ప్రేమలో కరువు వచ్చింది, నాకు అటెన్షన్ దొరకట్లేదు అని చెప్పి ఇతర పురుషుడు ఇతర స్త్రీ వైపు మీరు వెళ్ళిపోయారు. లేకపోతే నీ జీవితంలో ఆర్థికంగా స్థిరత్వం లేదని మోసాలు, లంచాలు, అబద్ధాలు ఆడుకుంటూ డబ్బు సంపాదించే పరిస్థితుల్లో కానీ దేవుడు ఈరోజు అంటున్న మాట, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పాపంలో జీవిస్తున్నా, ఎంత దూరము మీరు వెళ్ళిపోయినా దేవుడు ఈరోజు మిమ్మల్ని తిరిగి రమ్మని అడుగుతున్నారు. నయోమి గారు తిరిగి వచ్చినట్టు దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా తిరిగి రమ్మంటూ అడుగుతున్నారు. మీరు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు తిరిగి రావాలి. ఈరోజు మళ్ళీ మీ జీవితంలో ఉన్న కరువు లాంటి పరిస్థితి తొలగిపోవాలి. ఈరోజు మీ జీవితంలో మారాలాంటి చేదు అనుభవము తొలగిపోవాలి. ఈరోజు నీ జీవితంలో స్వార్థం కలిగిన జీవితం తొలగిపోయి నిస్వార్థం కలిగిన జీవితం నీ జీవితంలో రావాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఎక్కడ కరువు లాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారు? భార్యాభర్తల సంబంధంలో ప్రేమ అనే కరువు వచ్చిందా? కుటుంబంలో ఐక్యతకి, శాంతి, సమాధానానికి కరువు వచ్చిందా? నీ ఉద్యోగంలో నీకున్న ఆర్థికంగా నువ్వు కరువు లాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముడు, కుటుంబంలో ప్రేమ దొరకట్లేదు, ఎటువైపు నువ్వు వెళ్తున్నావు? కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో అటెన్షన్ లేదు, భార్యాభర్తల సంబంధంలో అటెన్షన్ లేదు, ఎటు వెళ్తున్నావు? నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావా? పాపం వైపు నువ్వు వెళ్తున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలాంటి కరువు లాంటి పరిస్థితి ఉన్నా దేవుడు ఈరోజు నీ జీవితంలో సమృద్ధినివ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎలిమెలెకు తీసుకున్న నిర్ణయం నువ్వు నేను కూడా తీసుకున్నామేమో, తప్పు నిర్ణయాలు తీసుకున్నామేమో, తప్పు మార్గంలో మనం వెళ్ళిపోయామో, తిరిగి పాత జీవితానికి మనం వెళ్ళిపోయామేమో. కానీ దేవుడు ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా, నీ జీవితం మారాలాగా మారిపోయినా, నీ జీవితంలో విషాదం అనేది ఉన్నా, నీ ప్రేమించిన వాడు మోసము చేసినా, వదిలి వెళ్ళిపోయినా, ప్రేమించిన వాడు చనిపోయినా, ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నా దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మధురంగా మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన జీవితాన్ని తొలగించి నిస్వార్థం కలిగిన జీవితాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. అలాంటి గొప్ప జీవితం నీ జీవితాల్లో రావాలి అనగా ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు. ఏ విధంగా నయోమి గారిని అక్కడ ఇశ్రాయేల్ దేశస్తులు ఒక పరిస్థితిని తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు చేశారు. ఈరోజు నీ జీవితంలో మళ్ళీ దేవుడికి దగ్గరికి నువ్వు వచ్చేటట్టు అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. నువ్వు అనుకున్నవి జరగట్లేదు, ఎందుకు? దేవుడి దగ్గరికి రా. నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేదు, నువ్వు అనుకున్నట్టు వైవాహిక జీవితం లేదు, నువ్వు అనుకున్నట్టు నీ ప్రేమ జీవితం లేదు, నువ్వు అనుకున్నట్టు నీ ఉద్యోగం రావట్లేదు, నువ్వు అనుకున్నట్టు నీ అనారోగ్యం తొలగట్లేదు, ఎందుకు? నువ్వు దేవుడి నుంచి దూరం ఉన్నావు కాబట్టి ఈరోజు దేవుడు ఆ పరిస్థితి తెచ్చింది తిరిగి నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి. ఈరోజు నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి రావాలి. ఈరోజు తిరిగి నీ జీవితంలో శాంతి, సమాధానమా, ఆశీర్వాదాలు రావాలి, ప్రేమతో నింపబడాలి, కరువంతా తొలగిపోయి ఆశీర్వాదం రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, నీ జీవితంలో ఉన్న మారాలాంటి అనుభవంలో మధురంగా మార్చాలని, నీ జీవితంలో కరువుని తొలగించి సమృద్ధిని ఇవ్వాలని, నీ జీవితంలో ఏ స్వార్థపూరితమైన ఆలోచనలు అలవాట్లను తొలగించి నిస్వార్థంతో నుండి నీ జీవితం ఇతరులకి ప్రభావితమయ్యేటట్టు చేయాలని, ఏ విధంగా నయోమి గారి విశ్వాస జీవితం రూతు గారిని ప్రభావితం చేసింది, అలా నీ విశ్వాస జీవితం ఇతరులని ప్రభావితం చేసేటట్టు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అలాంటి గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలి, నీ ఆశలు నెరవేరాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవక